పోచంపల్లి చీరలకు విపణిలో ఓ ప్రత్యేక స్థానం. ఇప్పుడిక్కడ హ్యాండ్లూమ్ పార్క్ కూడా ఏర్పాటవుతోంది. చేనేతకు ఆధునికతను జోడించి విదేశీ మార్కెట్లో పోచంపల్లికి గుర్తింపు తీసుకురావాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. నల్గొండ జిల్లా చేనేత పరిశ్రమకు ప్రసిద్ధిగాంచిన భూదాన్ పోచంపల్లికి మరో మణిహారం చేకూరుతోంది. కనుముక్కల గ్రామానికి సమీపంలో హ్యాండ్లూమ్ పార్కు పనులు శరవేగంగా సాగుతున్నాయి. దాదాపు 22 ఎకరాల్లో 45 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభం కానుంది. 35 మంది చేనేత కార్మికుల బృందం ఈ ప్రాజెక్టు చేపట్టింది. 2000 మగ్గాలతో వస్త్రోత్పత్తి ప్రారంభించనుంది. ప్రైవేటు రంగంలో వస్తున్న ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 4000 మందికి, పరోక్షంగా మరో 3000 మందికి ఉపాధి దొరకనుంది. ప్రయోగాత్మక దశలోనే 100 మందికి పని దొరుకుతోంది. మాకు ఇక్కడ నెలకు 5,000 ఇస్తారు. ఇద్దరం పని చేస్తున్నాం. మా గతంలో మేము ఇద్దరం చేస్తే 3,000 వచ్చేది, ఎక్కువనే. ఇప్పుడు ఇక్కడ 5,000 ఇస్తుంది. మంచిగానే ఉంది. వచ్చి టైంకి వచ్చి టైంకి పోదు. ఇక్కడ ఉపాధి మంచిగా అనిపిస్తుంది నాకు ప్రస్తుతం. జీతం 3,500 ఇస్తారు ఇప్పుడు సార్. ఇక్కడ డిజైనింగ్ మొత్తం చుక్కలు వేయడం, ఇవన్నీ డిజైన్ చేయడం, మొత్తం అన్ని పనులు చూసుకోవడం, ఇక్కడ అందరి వర్కర్స్ చూయించుకుంటూ చేయడం. 2006 జూలైలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 28 వస్త్ర పరిశ్రమలకు ఆమోదం తెలిపింది. వాటిలో ఉన్న ఒకే ఒక్క చేనేత పరిశ్రమకు భూదాన్ పోచంపల్లి ఎంపికైంది. ఇక్కడి ఆధునిక మరమగ్గాలపై ఏటా 42 కోట్ల రూపాయల విలువైన చేనేత వస్త్రాలు తయారు